మత్సరము కలిగిన వారు, ఎగతాళి చేసేవారు, అపహాసం చేసేవారు, గర్వమును కంఠహారముగా, ఇదొక గుంపు. రెండవది, వీళ్ళని బట్టి ఆసాపు ఏమనుకున్నాడంటే, నేను యథార్థంగా ఉండటం వ్యర్థం, నా హృదయాన్ని కడుగుకొని శుద్ధంగా ఉండటం వ్యర్థం, నా చేతులు నిర్మలత్వం కలిగి ఉండడం వ్యర్థం. ఎందుకంటే లోకమంతా పాడైపోయింది, మనుషులందరూ పాడైపోయారు, వాళ్ళందరూ పాడైనప్పుడు నేనెందుకు ఇట్లా ఉండాలి అని అనుకున్నాడు. రెండవ సంఘటన. మూడవ దానికి వచ్చేటప్పటికి అంటాడు, ఎవరెట్లా జీవిస్తే నాకెందుకు ప్రభువా, ఎవరెట్లా బ్రతికితే నాకెందుకు ప్రభువా, నేను మూర్ఖంగా ఆలోచించాను, పశుప్రాయుడనయ్యాను, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి మూడో సంఘటన ఆసాపు దేవుని సందులో ప్రార్థన చేసినట్లు లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏమర్థమైందా? ఏమర్థమైంది?